పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేవయ్యా. యేసయ్యా 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 చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు వేరే ఎవరిని నమ్మలేదు. నీకు నాకు మధ్య దూరం తొలగించావు బదులుగా. నా ఆనందం కోరేవాడ, నా ఆశలు తీర్చేవాడ, క్రియలున్న ప్రేమ నిజమైన ప్రేమ. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా.
పశ్చాత్తాపము కలిగే నాలో పాపినని గ్రహించగానే ఆరాధించే వేళ ఎందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటని నీ పాదములు మొదలాకుంటే నీ మేలకు అలవాటే నీ పాదములు మొదలాకుంటే నీ ఇష్టమైన దారి కనుగొంటి నీకు చేరి యేసయ్యా 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 పాపములు చేశాను, నీ ముందర నా తల ఎత్తలేదు. క్షమించగలిగే నీ మనసు, ఓదార్చింది నా ఆరాధన. నా హృదయం నీతో ఉంది, నీకు వేరై మొదలైనని అతిశయించద నిత్యం నిన్నే కలిగినది. పాపములు చేశాను నేను నీ బృందర నా తల ఎత్తలేను క్షమించగలని మనసు ఓదార్చింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలని మనసు ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నిన్ను కలిగే యేసయ్యా ప్రతి ఒక్కరు పాడదాం హృదయపూర్వకంగా పిలుద్దాం యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించగ నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించగ నేను ఉండలేనయ్యా ఆరాధించే విధంగా నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగినాను, నేను పాపినని గ్రహించాను. నీ మేలుకు అలవాటని నీ పాదములు వదలకు. నీకు ఇష్టమైన దారి కనుగొంటూ నీతో చేరి
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగ నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగ నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చాలా సంతోషం అండి. ఒక అవసరతతో, ఒక ప్రార్థన భారంతో నేను ఈ పూట ఈ మీటింగ్కి వచ్చానన్న వాళ్ళు దయచేసి చేయి చూపించండి. వావ్, మీ హృదయ వాంఛలు దేవుడు తీర్చునుగాక. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎప్పుడు ఒట్టి చేతులతో పంపించాడు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. మీరు పూర్ణ హృదయంతో నమ్మితే, విశ్వాసంతో అడిగితే మన కొదువులు కొరతలు తీర్చడానికి మన ప్రభువు ఎప్పుడూ సిద్ధమే. కానీ ఒక మాట గమనించండి, ఆయన మన ప్రతి అవసరత తీరుస్తాడు. ప్రతి కోరింది తీరకపోవచ్చు, కానీ అవసరమైనవన్నీ ఖచ్చితంగా ఇస్తాడు. మనం అవసరం లేని అడిగితే అవి రిజర్వ్లో పెడతాడు ఆయన. అంటే 8th క్లాస్ స్టూడెంట్ నాకు యమహా కొనిపెట్టమంటే వాళ్ళ నాన్న కొనిపెడతాడా? ఎందుకు? ప్రేమ లేదా? డబ్బులు ఉన్నాయి, ప్రేమ ఉంది, కొనాలని ఉంది, అయినా కొండవు. ఎందుకు? యాక్సిడెంట్ చేసుకొని చస్తావురా బాబు, కాలు చేయో ఎరగొట్టుకుంటావు, నీకు అసలు లైసెన్సు ఇవ్వరు. ఎప్పుడు ఇస్తాడు? కాలేజ్ స్టూడెంట్ అయ్యాక ఏం చేస్తాడు అడిగితే? చిన్నప్పుడు ఏమన్నావు నాన్న, ఇప్పుడు కొనిపెట్టమంటే ఏమంటాడు? కొనంటాడా? నువ్వు అడగకుండానే ఇస్తాడు మంచి నాన్న అయితే. అలాగే ప్రభువు మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాడండి. మనం మొయ్యలేనంత భారం మొయ్యటానికి ప్రయత్నిస్తే దాని కింద పడి అణిగిపోతాం మనం. అందుకని నువ్వు మొయ్యగలిగినంత వారి వారి సామర్థ్యతను బట్టి వారికి ఇచ్చాడని ఉంది బైబిల్లో. ఒకడికి ఎన్ని ఇచ్చాడు? ఇంకొకడికి ఒకడికి అదేంటి దేవుడు పక్షపాత? 5 తలాంతులు ఇచ్చినోడిని నమ్మాడు. వీడు నమ్మకస్తుడు, వీటిని ఉపయోగించి ఇంకొక 5 చేస్తాడు, కానీ అన్నిటినీ వీడు పాడు చేయడు. 2 తలాంతుల నుండి నమ్మాడు. వీడికి చేయాలని ఉంది కానీ 2 కంటే ఎక్కువ చేయలేడు, అందుకని వాడికి 2 ఇచ్చాడు. ఇంకొకడికి ఏమి ఇవ్వకపోతే బాగోదు కదా. వాడి మీద దేవునికి ముందే తెలుసు వాడి సంగతి. కానీ ఇచ్చి చూద్దాం, కనీసం ఈ ఒకటిస్తే వీడైనా నేర్చుకుంటాడేమో, వీడైనా దీనిని ప్రయోజనకరంగా వాడతాడేమో అని ఒకటి ఇచ్చాడు. 5 ఇచ్చినోడు 5 చేసి ఇచ్చాడు, 2 ఇచ్చినోడు 4 చేశాడు, 5 ఇచ్చినోడు 10 చేశాడు, 1 ఇచ్చినోడు ఏం చేశాడట? చేతురుమాల్లో గట్టి భూమి తవ్వి పాతి పెట్టి వచ్చినప్పుడు ఏం చేసావు అని అడిగితే, ఎదిగో నువ్వు ఇచ్చింది నువ్వు తీసుకో, నీ మొహాన్ని కొడతా, వాడికి 5 ఇచ్చావు, వీడికి 2 ఇచ్చావు, నాకెందుకు 1 ఇచ్చావు అని కోపం పెట్టుకొని, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు,
ఎవరు? దేవుడు కఠినుడా? దేవుడు కఠినుడా? చాలామంది ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నారు. దేవుని కఠినుడు కాదు, కరుణ కలిగిన వాడు. దేవుడికి పక్షపాతం లేదు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ దీవిస్తున్నాడు. కానీ చాలామంది ఎక్కువ ఇచ్చిన వాళ్ళని చూసి ఆశ్చర్యపడుతుంటాం. వాడికి 2 ఇళ్ళు ఉన్నాయి, నాకు 1 ఇల్లు కూడా లేదే. వాళ్ళకి ఇంకా ఒకటేంటి అమ్మ, మీరైతే పెద్ద కోడలకు 4 గొలుసులు ఉన్నాయి, నాకు 1 గొలుసు కూడా చేయించలేదే. రోజు గొడవ ఇంట్లో కదా. ఇతరులతో పోల్చుకోవద్దండి. దేవుడు ఏది ఇచ్చినా మంచిది ఇస్తాడు, అవసరమైనది ఇస్తాడు. ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తే ఇంకోటి ఇస్తాడు. సడిగితే ఉన్నది కూడా పోద్ది. సడక్కండి. ఎప్పుడు వెగటుగా, విరక్తిగా దేవుని విషయాల్లో ఉండకండి. నువ్వు అడిగింది ఇవ్వలేదని దేవుని మీద కోప్పడొద్దు. నీ మంచికే ఇవ్వలేదు అది. చిన్నపిల్లడు వచ్చి బ్లేడ్ ఇవ్వమంటే తండ్రి సేవ్ చేసుకుంటూ ఇచ్చేస్తాడా? ఇచ్చేస్తే ఏం చేస్తాడు? కోసుకుంటాడు, వాడే హాని చేసుకుంటాడు. సో దేవుడు ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు మనకి ఇస్తారు. మీరందరూ యేసుప్రభుని నమ్ముతున్నారా? ఎంత నమ్ముతున్నారు? ఎంత? నాకండి యవ్వనస్తులను చూస్తే చాలా ఇష్టం. యవ్వనస్తుల మధ్య సేవ ఎక్కువ చేశాను నేను యవ్వనుడిగా. 18 ఏళ్ళ యవ్వనస్తుడిగా నేను సేవ ప్రారంభించినప్పుడు, ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు, కాపవరం, తణుకు ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక 50 నుండి 100 మంది యవ్వనస్తులు నాకు కూడానే ఉండేవారు. వాళ్ళను పెట్టుకొని ఈ ఊర్లన్నిట్లో సేవ చేసాం. వాళ్ళ ఊర్లకు వెళ్ళి సేవ చేసాం. యవ్వన కాలము ఒక వ్యక్తి జీవితంలో చాలా విలువైనది. యవ్వన కాలములో నీవు దేవునికి నీ జీవితం ఇవ్వకపోతే ఆ తర్వాత చాలా నష్టపోతాం. ఎంతమంది మీరు నిజంగా ప్రభువుకి మీ హృదయం ఇచ్చారు? నువ్వు అక్కడవేనా? నువ్వు ఇచ్చావుగా, చెన్నై వచ్చావుగా, వెరీ గుడ్. ఈ 4 మాత్రం తీసుకుపోతాను నేను. మిగిలిన ఎవరికి ఇచ్చారు మీ హృదయాన్ని? అమ్మాయిలకి ఇచ్చారా? అబ్బాయిలకి ఇచ్చారా? నా దగ్గర ఉంటే కదా ఇచ్చేది, ఎవరికో ఇచ్చేశానంటారు ఇవాళ. చాలామంది వారి హృదయమును మిస్యూజ్ చేస్తున్నారు, ఎవరికో ఇచ్చేస్తున్నారు, దేని మీదో పెట్టుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగం మీదే మనస్సు, డబ్బు 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 మీదే మనస్సు. ఏదో కొంతమంది సెల్ ఫోన్ వచ్చాక యెహోవా నా కాపరి మానేశారు. వీళ్ళ కొత్త కీర్తన వచ్చింది ఇప్పుడు, సెల్ ఫోనే నా కాపరి, అది నాకు చక్కటి దృశ్యములు చూపించును, నా మనసును బహుగా చెడగొట్టును, నా హృదయములో కలువరువులు కలుగజేయను, ఆ చెత్తతో నా హృదయమును నింపుకొనుచున్నాను, నా బ్రతుకు దినములన్నీ ఎండిన ఎడారే. సాతాను, అపవాది దూతలు నా జీవితకాలమంతా నన్ను వెంటాడును. నిత్య నరకములు నన్ను పడదోసి యుగయుగములు తరతరములు అక్కడే ఉండినట్లుగా ఏడుపును
మూలుగులతో నా బ్రతుకు ఉండునుగాక. ఎంతమంది మీ సెల్ ఫోన్ను మీరు ప్రేమిస్తున్నారు? యేసయ్యను ప్రేమించాననేవాడు యేసుతో సమయం గడుపుతారు. ఏదైనా సరే, నువ్వు ఎవరిని ప్రేమిస్తానంటున్నావో నీ ఆలోచనలు, నీ సమయము, నీ అవకాశాలు అన్నీ దాని మీద పెడతావు. నువ్వు ఎక్కువ సమయం దేంతో గడుపుతున్నావో, నేను బైబిల్తో గడిపితే నేను బైబిల్ని ప్రేమిస్తున్నా. నీ వ్యాపారంలో గడిపితే వ్యాపారాన్ని ప్రేమిస్తున్నా. నీ ఉద్యోగంలో గడిపితే ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నా. నేను మనుషుల బడి తిరుగుతుంటే మనుషుల్ని ప్రేమిస్తున్నా. ఏంటంటే ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు? ఊతపతంగా వేసేయనని చెప్పొద్దు. ఈరోజు పరీక్షించుకోండి. నిజంగా యేసుతో ఉంటే నిజమైన ఆనందం. మళ్ళీ చెప్తున్నా, ఒక 18 ఏళ్ళు యవనస్తుడు కాకినాడలో పిఆర్ కాలేజీలో పియూసీ చదువుతున్నా. అప్పుడు ఇంటర్మీడియట్ లేదు, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేవాడు. ఇప్పటిలాగా మీరు నీట్గా రాసే ఎగ్జామ్స్, ఇంకోటి ఏంటి నీటు, ఇంకోటి ఎంసెట్, అమ్మా జేసెట్, జే మైన్స్, డిఎస్, జైఎఫ్ఎట్స్, ఏంది అన్నీ ఏంటి? అరే పాస్ అయినోడికి నేరుగా కాలేజీలో సీట్ ఇవ్వక మళ్ళీ వాళ్ళని తిప్పలు పెట్టి ఇన్ని పరీక్షలు పెట్టి మళ్ళీ దాంట్లో కాంపిటీషన్ పెట్టి మళ్ళీ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆంధ్ర వాడినేమో ఉత్తరప్రదేశ్లో పడేసి, ఉత్తరప్రదేశ్లో వాడినేమో ఆంధ్రాలో పడేసి, ఇక్కడోడిని అక్కడోడిని ఇక్కడ పడేసి చదవకుండా ఉండటానికి మరి ఎట్లా చదువుతావు? అడిగిపోతే వాళ్ళందరూ బెంగాలీ మాట్లాడతారు. ఖరగ్పూర్లో పెట్టి పడేశారు. మన ఖరగ్పూర్ వెళ్ళాను మీటింగ్కి. బెంగాల్, వెస్ట్ బెంగాల్ పక్కన, కలకడా పక్కన ఉన్నది. అక్కడ యూనివర్సిటీ, మన ఐఐటి ఉంది అక్కడ. దాంట్లో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి ఇక్కడ చదువుతున్నారంటే మమ్మల్ని ఏం చేయమంటారంటే మాకు ఇక్కడ వచ్చిన సీటు. అమ్మ నన్ను వదిలిపెట్టాలి ఆ భాష రాని ప్రజల మధ్య. ఇన్ని తిప్పలు ఉంటాయి కావండి ఆ రోజుల్లో. ఇవన్నీ ఏం లేదు. ముక్కేది రా అంటే ఇట్లా చూపిస్తాను కనమాట. ముక్కేది ఇట్ట రావాలి. నాకు అందటంలో మీరంతే చూపించినాను. ముక్కు ఇటు చూపించు, తిరిగేసి చూపించు. నీ పొడుకున్న చేతులు అది అట్టొచ్చి పట్టుకో, అటు పట్టుకో అంతే. ముక్కేదంటే ఇటు చూపిస్తే అయిపోద్ది కదండి. ఇట్ట చూపిస్తాను అంతే. నీ కాలేజీలో సీటు ఆడడానికి సెట్టులు గిట్టులు అన్నీ పెట్టి నువ్వు చదవలేక ఆగిపోవటానికి తిప్పలు పెట్టేస్తున్నారు. డైరెక్ట్గా పియూసీ పాస్ అయితే ఇంజనీరింగ్ కావాలంటే చదవచ్చు, మెడిసిన్ కావాలంటే చదవచ్చు. నేను పియూసీ పాస్ అయ్యాను. మెడికల్ కాలేజీలో, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఆ సమయంలో మారుమనసు పొందారు. ముందు మా నాన్నగారు మారుమనసు పొందారు. ఆ తర్వాత ఆయన ప్రార్థన ద్వారా నేను రక్షించబడ్డా. మారు మనసు పొందిన తర్వాత, ప్రభువుకి నా హృదయం ఇచ్చిన తర్వాత, మీలో చాలామంది ప్రభువుని నమ్ముకున్నారని చెప్తున్నారు. ప్రభు హృదయం ఇచ్చామంటున్నారు. ప్రభువుని వాక్యం చిన్నప్పటి నుంచి ఎరుగుదాను. నేను చిన్నప్పటి నుంచి వాక్యం ఎలా, చిన్నప్పటి నుంచి మాకు తెలియదు అసలు దేవుడు. మేము అన్యుల కుటుంబంలో ఉండేవారు. వినిందే 18వ ఏట యేసు ప్రభు రక్షకుడు అని, మారు మనసు పొందాలి, రక్షించబడాలని స్పష్టమైన సువార్త వినింది 18వ ఏట. అంతకుముందు ఏదో కావాలంటే యేసు ప్రభు కూడా దేవుడు అని విన్నాను, అది వేరే విషయం. బైబిల్ అంతకుముందు ఎప్పుడు చదవాలా. 18వ ఏట బైబిల్ పట్టుకున్న ఇప్పటి వరకు దీన్ని విడిచిపెట్టను. నా జీవితం ప్రభుకి ఇచ్చిన తర్వాత దేవునికి ఒక చిత్తం ఉంది ప్రతి ఒక్కరి పట్ల. రక్షించబడ్డ వాళ్ళందరూ ఒకసారి చేయి చూపిస్తారా? నాకు తెలుసు మీరు 99% రక్షించబడ్డోళ్లే. హల్లెలూయా. రక్షించబడిన తరువాత అంటే, రక్షించబడటం అంటే ఏంటండి?
మనం పాపంలో ఉన్నప్పుడు, సాతానుకి అమ్ముడుపోయినప్పుడు యేసు ప్రభు మన కొరకు శిలువ యాగం చేసి మన స్థానంలో మన కొరకు ఆయన మరణించి మనల్ని పాప బంధకముల నుంచి విడిపించాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారు. ఏం విలువ? క్షయమయ్యే వెండి బంగారముల వల్ల కాదు, కానీ అమూల్యమైన రక్తము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం, మీరు కొనబడ్డాం, విడిపించబడ్డాం. కాబట్టి మీ దేహములతో దేవునిని మహిమపరచాలి. ఎందుకు కొనుక్కున్నారు నిన్ను దేవుడు? మీరు బజార్కి వెళ్తారమ్మా, వస్తువులు కొనుక్కుంటారా? కొత్తగా కాపురం పెట్టే వాళ్ళు కొంటారు చూడండి. కుక్కరు, మిక్సీ, అన్నం గరిటి, పప్పుచారు గరిటి, చీపిరి కట్టకంటాం మానేశారు ఇప్పుడు. అన్ని వస్తువులు కొనుక్కుంటారు. కొనుక్కున్నాక తెచ్చి బీరోలో పెట్టి తాళం వేస్తారా? ఏం చేస్తారు? ఏంటి, కుక్కర్లో రసం పెట్టుకుంటారా? కుక్కర్లో రసము, అట్లేసే దోశ మీద సాంబారు కాస్తారా? ఏంటండి, ఏది దేనికి కొన్నారో దానికి అన్నం గరిట వేరు, సాంబార్ గరిట, అప్పుడే అది ఉపయోగపడుద్ది. అలాగే దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇంటిలో, ఆయన పనిలో, ఆయన ఏ ఒక్కడూ నశించకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని యేసు ప్రభువు చేసిన శిలువ యాగాన్ని, ఆ సువార్తను అందరికీ అందించే పనిలో మనల్ని కూడా వాడుకోవాలని కొనుక్కున్నాడు. ఇంకా బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ప్రపంచంలో. 300 కోట్ల మంది ఇంకా యేసు ప్రభు పేరు ఒక్కసారి కూడా వినలేదు. ఎంతమంది? 300 కోట్ల మందికి అసలు యేసు ప్రభు పేరు ఇంకా వినబడలేదు. కొన్ని మారుమూల గ్రామాల్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో, సువార్తను వ్యతిరేకించే దేశాల్లో సువార్తకు ప్రకటన లేక ఒక్కసారి కూడా వేసే మాట వినని వారు ఉండగా, మనకైతే దేవుడు ఒకసారి మనం విన్నాం. ప్రతి వారం, ప్రతిరోజు, ఈరోజు సోషల్ మీడియా వచ్చాక యేసుని గురించి వినే భాగ్యం ఇచ్చాడు. ఎందుకు? నిన్ను దేవుడు కోరుకున్నాడు, నిన్ను దేవుడు కొనుక్కున్నాడు. మనలో చాలామంది చెప్తారు మీరు అన్య కుటుంబాల్లో నుంచి వచ్చారు. ఎందుకు కోరుకున్నాడు? మీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, దేవుని ఉద్దేశం ఉంది, కాబట్టే నువ్వు రక్షించబడ్డావు. గుర్తుపెట్టుకోండి. అది నువ్వు ప్రభువుని ఎరిగిన తరువాత, యేసు ప్రభువు నమ్ముకున్నానని చెప్పే ప్రతి ఒక్కరూ మనసులో ఒక స్థిరమైన నిబంధన చేసుకోవాలి. నన్ను ప్రభువా వాడుకో. ప్రభువు వాడుకోకపోతే మనల్ని ఎవరు వాడుకుంటారు? భలే తెలుసా మీకు? ప్రభువు వాడుకోకపోతే ఎవరు వాడుకుంటాడు? ఎవరు కావాలి వాడికి? ఎవరు కావాలనుకుంటాడు సైతానికి? తెలివి లేని వాళ్ళు, పనికిరాని వాళ్ళు, వాళ్ళు అక్కర్లా. ముసలోళ్ళు వాడుకుంటాడు సైతాను. అబ్బే అక్కర్లా. ఎవడు వాడుకుంటాడు? ముందు ఎవడు అసలు కావాలి? వీడు ఫ్రెష్గా ఉన్నాడు రా బాబు, వీడిని బాగా వాడొచ్చుకోవచ్చు నేను. వీడికి రంగులు పూసి 4 ఎకరాలు ఎకరమంటే ఈ ఎగురుని చూస్తానికి వీడి వయసులో ఉన్న యవ్వనస్తులు అందరూ వచ్చేస్తారనమాట. అంతే కదా. మరి మూవీ స్టార్స్ ఏంటి? మూవీ స్టార్ని చూడగానే ఏమైపోతారు? మేము ఫ్యాన్ అంటారు. ఏం ఫ్యాను? ఆ ఫ్యాన్ అయినా పర్వాలేదు, తిరిగితే గాలి వస్తుంది. ఈ ఫ్యాన్ల వల్ల ప్రయోజనం ఏంటి? వాళ్ళు కోట్లు సంపాదించుకొని బాగానే ఉంటారు. నువ్వు ఫ్యాన్ అని నీ బతుకంతా వృధాపరుచుకుంటున్నావు. ఎంతమంది యవ్వనస్తులు ఇవాళ లోకంలో చెడ్డ మాదిరి తీసుకొని వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సైతాను కోరుకుంటాడు. నేను కూడా సినిమా యాక్టర్ అవ్వాలనుకున్నా. చెప్పలేదు ఎప్పుడు? చెప్పారా? ఈ రాజమండ్రి వాళ్ళకి అన్నీ తెలుసు, నేనేం చెప్పేదిగా. షూటింగ్లు జరుగుతుంటే ఎక్కడన్నా వెళ్ళిపోయేవాడిని కాకినాడ చుట్టుపక్కల. నూతన నటీనటులు కావాలంటే పిక్చర్లు తీసి పంపించేశా. మేకప్ టెస్ట్కి, స్క్రీన్ టెస్ట్కి రమ్మన్నారు.
ఆ రోజుల్లో చెన్నై తెలియదు నాకు, మెడ్రాస్ తెలియదు అప్పుడు. ఆ వెళ్దాము అనే ఆ సిచ్యువేషన్లో కరెక్ట్గా నా బతుకు రోడ్ల పాలు అవ్వకుండా, నా బతుకు పాడవ్వకుండా ఆ సమయంలో రక్షించబడ్డాను నేను. ఆ సమయంలో రక్షించబడిన తర్వాత మా నాన్నేమో డాక్టర్ అమ్మనేవాడు, నేనేమో యాక్టర్ అవుదాం అనుకున్నా. మారు మనసు పొందాక ప్రభువా నేనేమవ్వాలి, డాక్టరా ఇంక యాక్టరా అనిగే పని లేదు. మారు మనసు పొందాక ఇది పనికిరాదు, ఇది దీనికి నన్ను దేవుడు అది అసహించుకుంటాడు. సో యాక్టర్గా లేదు పని. నేను డాక్టర్ అవ్వాలా, డాక్టర్ అయ్యి మంచి మిషనరీ డాక్టర్గా ఉండాలా అని ప్రార్థన చేస్తుంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల ద్వారా నాతో మాట్లాడాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 1:4-5. ఇవాళ చాలామంది సేవకులతో ఇదే మాట మాట్లాడుతున్నారు. 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు దేవుడు నాకు ఇచ్చిన మాట ఇది. ఏది ఎవరైనా చదువుతారో నేనే చదవనా? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను. ఏంటంట? గర్భమున నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. అమ్మా పోటీ పడతారేంటి? 9 నెలలు ఉండాలమ్మా గర్భంలో, ఎట్ట బయటపడతారు గబక్కన? 9 నెలలు గర్భంలో పడ్డాక పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూస్తున్నాడు. పిండముగా నువ్వు రక్తపు గడ్డగా ఉన్నప్పుడే దేవుడు నన్నే కాదు నిన్ను చూశాడు. ఇర్మియానే కాదు దావీదును చూశాడు. దావీదు అన్నాడు చూడండి 139వ కీర్తనలో, తిప్పండి బైబిల్ ఉంటే, 139వ కీర్తన అమ్మ 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో. అమ్మ మీ చర్చలో నువ్వే చదువుతావా? చాలా సంతోషం. ఏంటండి? నేను నా తల్లి గర్భములో రక్తపు గడ్డగా ఉన్నప్పుడే. పిండం అంటే ఎట్లుంటుంది అనుకున్నారు? జస్ట్ ఒక రక్తపు గడ్డ. అసలు చూడలే మనం, అసహ్యంగా ఉంటుంది బయటపడిపోతే. గర్భస్రావం జరిగిన వాళ్ళకి పడేస్తారు అక్కడ, చూడమన్నా కూడా చూడరు ఎవరో. ఉట్టి రక్తపు గడ్డ, రూపం ఉండదు దానికి. కానీ దేవుడు ఎప్పుడు చూశాడట? ఎవరిని? అందరి గురించి చెప్పకండి, నిన్ను కూడా చూశాడు. ఎవరిని చూశాడు? నిన్ను కూడా చూశాడు. అది దావీదు తెలుసుకున్నాడు, చిన్నప్పుడే తెలుసుకున్నాడు. ఇర్మియా బాలుడిగా ఉన్నప్పుడు తెలుసుకున్నాడు. నేను తెలుసుకోవడానికి 18 ఏళ్ళు పట్టింది, నాకు ఎవరు చెప్పలేదు కాబట్టి. కానీ నాకు తెలియకముందే ఆయన నన్ను చూశాడు. నువ్వు తెలుసుకున్నావా? రక్షించబడ్డానంటున్నావు. నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూశాడు, నిన్ను తీసి పక్కన పెట్టుకున్నాడు, నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నీవు ఎరిగితే, అది నువ్వు తెలుసుకుంటే నీ జీవితం ధన్యమవుతుందంటే. ఎందుకు పుట్టారో తెలియదు చాలామందికి, ఎందుకు బతుకుతున్నానో తెలియదు అంటారు కొంతమంది. చాలామంది యవనస్తులు కూడా 60 ఏళ్ళ వైరాగ్యం, వయసున్న వాళ్ళకు వచ్చే వైరాగ్యం వస్తుందంటే. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కుర్రోళ్ళు నా దగ్గరకు వచ్చి, నేను ఎందుకు బతుకుతానో నాకే అర్థం కావట్లేదా అయ్యా, నా బతుకులో ఏ సంతోషం ఎందుకు పనికి రాకపోతుంది, ఉద్యోగం లేదు, తల్లిదండ్రులకు సహాయం చేయలేకపోతున్నా, పాపం జయించలేకపోతున్నా, అసలు నాలంటోడు బతకడం ఎందుకు, అందరికీ బాధ కలుగు చేస్తున్నా అని అంటున్నారు. నీవు అర్థం లేని జీవితం జీవిస్తున్నావంటే దేవుని గురి నీవు ఎరగలేదు కాబట్టి. అంటే నా దగ్గర చాలామంది వచ్చి పుట్టినరోజు అండి ప్రార్థన చేయమని అడుగుతారు. మీరు అడుగుతారా? దేవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన అడుగుతారా? మీ పుట్టినరోజు మీకు గుర్తుందా లేదా?
అమావాస్యకు 3వ రోజు పుట్టారా? అది పూర్వం చెప్పేవాళ్ళు. మన అమ్మమ్మల్ని నాయనమ్మల్ని వెళ్ళి అడగండి, ఎప్పుడు పుట్టావమ్మా అంటే పెద్ద తుఫాను వచ్చినప్పుడు పుట్టానంటారు. సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినప్పుడు పుట్టానంటారు కొంతమంది. కానీ వాళ్ళందరికీ పుట్టినరోజు తెలుసు. ఎందుకంటే ఆధార్ కార్డులు వచ్చాక నువ్వు పుట్టిన వెంటనే పేరు పెట్టకపోతే, రిజిస్టర్ అవ్వకపోతే, నీకు బర్త్ సర్టిఫికెట్ ఉండకపోతే నువ్వు చదువుకోవడానికి కుదరదు, నీకు పాస్పోర్టు రాదు, నీకు ఆధార్ కార్డు రాదు, ఏమీ రాదు. సో పుట్టినరోజు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు, అందులో లెక్క పెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు అయింది నేను పుట్టి, ఎంతకాలం అయింది నేను పుట్టి, ఏం సాధించాను నా జీవితంలో. పుట్టింది గాలికి పడతలేదు, మనం పుట్టింది ఊరికే అలాగా గురి లేని వారిగా పుట్టి చచ్చిపోవడానికి కాదు. నా దగ్గరకు వచ్చి పుట్టినరోజు ప్రార్థన చేయమన్న వాళ్ళని నేను ఒకటే ప్రశ్న చేస్తా, ఎందుకు పుట్టావు అంటాను. సడన్గా బెత్తరపోతారు కొంచెంసేపు, పాపం ఏ తిడతలేదులయ్యా, ఎందుకు పుట్టావు కాదు, ఎందుకు పుట్టావో దేవుని దగ్గర తెలుసుకో. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని పుట్టించాడు, నిన్ను పుట్టించాడు. మీరు ఒక్కసారి మీ పక్కన్న వాళ్ళ వైపు చూడండి, నా ముఖం నీ ముఖం ఒకలాగా ఉందా అని అడగండి. ఉందా? ఏ అసలు మీ ముఖం లాంటి ముఖం ఇంకెవరికైనా ఉందా? ఇంకెక్కడుందా? కవల పిల్లల్లో కూడా ఏదో వంకర తెలిసిపోద్ది. ఏంటండి, పోనీ అదన్న పోలికలు ఉంటాయేమో, కానీ నీ చేతిలో ఉన్న రేఖలు, ఈ గీతలు ఎంత జాగ్రత్తగా దేవుడు ఏర్పాటు చేశాడంటే, నా ఫింగర్లో ఉన్న ఫింగర్ ప్రింట్ ప్రపంచం మొత్తంలో మరి ఎవరికి లేవు. అంటే అంత స్పెషల్గా ఒక్కొక్కరిని దేవుడు చేశాడు. నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన వాడివి. యు ఆర్ ఎ మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంటే అర్థం ఏంటి? మాస్టర్ పీస్. ప్రింట్ కాదు అది, ఆర్ట్ వేసినప్పుడు ఈ 5 స్టార్ హోటల్స్లో కానీ పెద్ద పెద్ద ఇదిలో కానీ ఫోటోలు పెట్టరు, అక్కడ చేత్తో వేసిన బొమ్మలు పెడతారు. ఎందుకంటే ఇక ఆ పిక్చరు ప్రపంచంలోకి ఎక్కడ అదే ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మళ్ళీ వేయరా అలాంటిదంటే వాడు ఏదో ఒకటి మార్చేయాలి, కానీ అలా వేయలేడు. ఇక దట్ ఈస్ ద మాస్టర్ పీస్. యూ కెనాట్ డూప్లికేట్ ఇట్. వాట్ ఇస్ ఇట్? యూ కెనాట్ డూప్లికేట్ ఇట్. దాన్ని ఇంకొకటి చేయలేవు నువ్వు. అంత యునిక్గా, అంత స్పెషల్గా, అంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని చేశాడు. అది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఈ ఇన్ఫీరియారిటీ ఎక్కువైపోయిందండి ఇప్పుడు. సాతాను మనల్ని నిరుత్సాహపరచడం ద్వారా, మన జీవితాల్లో కృంగతీయటం ద్వారా ఎందుకు పనికిరాని పని చేసేస్తుంది అంతే. డోంట్ లిసన్ టు ద రూమర్స్ ఆఫ్ ద డెవిల్. సాతాను చెప్పే గుసగుసలు వినొద్దు. నేను పనికిరాను, నేను సరిలేను, నా బతుకింతే, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు ఇష్టపడరు, నేను పొట్టుకున్నాను. పొట్టుకుంటే తప్ప, పొట్టుకున్నోళ్ళ తిప్పలు పొట్టుకున్నోళ్ళకు ఉన్నాయి, పొడుగున్నోళ్ళకి తిప్పలు డమాల్ డమాల్ తల తగులుతుంటుంది. లావుగున్నోళ్ళ సమస్యలు లావుటోళ్ళకు ఉన్నాయి, సన్నగున్నోళ్ళ సమస్యలు. అసలు ఈ పొట్టి పొడుగు మాత్రం దేవుడు చేశాడండి. లావు సన్నం మాత్రం మనం తెచ్చుకుందే. తిని కూర్చున్నాడు లావకపోతే సన్నమవుతాడా? మనల్ని దేవుడు పని చేయడానికి సృష్టించాడు, కూర్చోడానికి కాదు. పని చేసేవాడు మంచి ఆరోగ్యంగా ఉంటాడు. ఏ విషయంలో కంపేర్ చేసుకోవద్దు. నా ముక్కు కొంచెం పొడుక్కుంటే బాగుంటుంది, రోజు పీక్కుంటుంటుందట ఒక అమ్మాయి. నువ్వు ఎంత పీకినా అది అంతే ఉంటుంది కదండి. చింతించటం వలన ఎవడు మూరెడెత్తు
చేసుకోలేడు. ఆ ప్రపోజేషన్ దేవుడు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు మంచి ఇంజనీర్ అండి ఆయన, మంచి జ్ఞానం కలిగిన, అన్ని విషయాల్లో దేవునికి బోధించగలిగినోడు, చెప్పగలిగినోడు ఎవడు లేడు. ఈ పిండము ఇంతుంటే వాడు 20-25 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఇంత హైట్ ఉంటాడు అని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు సెట్ చేసి పెట్టేశాడు. ఎందుకంటే మన ఎముకలు ఒక స్టేజ్ వచ్చేటప్పటికి పెరగవిక 18 years వరకు స్లోగా 0.% 22-20 వరకు. ఆ తర్వాత ఎవడు ఎత్తాడో. ఒకవేళ చిన్నప్పుడు పెరిగినట్టు మనం పెరుగుతూనే ఉన్నాం అనుకోండి బతుకంతా. చెప్పకుండా ఊహించేశారు మీరు. ఈ బిల్డింగ్లన్నీ పడగొట్టేయాలి. అప్పుడు తాడి చెట్లు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి అన్నమాట మనుషులు. ఎంత గొప్ప జ్ఞానం అండి దేవుడు. కాబట్టి ఆ ప్రపోజేషన్, ఆ లిమిట్ పెట్టినప్పుడే, ఆ తల్లి గర్భంలో బిడ్డకు ఎముకలు ఏర్పడుతున్నప్పుడే వాటిని సెటప్ చేశాడు. తల్లి గర్భములో ఎముకలు ఎలాగో ఎదుగుచున్నవో దేవునికి తెలుసు. రిఫరెన్స్లు చెప్పడం మన టైం చాలదు. ఒకటే నేను ఎంత చెప్పొచ్చేది ఏంటంటే, యు ఆర్ యునీక్. నువ్వు ప్రత్యేకమైన వాడివి. నువ్వు ప్రత్యేకమైన వాడు. నిన్ను ప్రత్యేకంగా చేసుకున్నాడు దేవుడు. అంతేకాదు నిన్ను ఇష్టపడి ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు నీకు. ఆయన నామము నీకు వినబడేటట్టు చేశాడు. ఇంకా చాలామంది ఉన్నప్పటికీ కూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ మీద. దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది నీ మీద. అది నువ్వు తెలుసుకున్న రోజు నీ జీవితం ధన్యమైపోద్దంటే, అది తెలుసుకోకపోతే మన జీవితం వ్యర్థమైపోద్ది, వేస్ట్ అయిపోద్ది. చాలామంది ఆ విషయాన్ని తెలుసుకోక దేవుడు వాడుకోవాలి, దేవుడు ఆలోచన చేసిన దాన్ని ఎరుగక వాడి ఇష్టానుసారంగా, లేక వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టానుసారంగా, లేక లోకానుసారంగా బ్రతుకుతున్న వల్లనే ఇవాళ రక్షించబడ్డ వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడటం లేదండి. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో అప్పుడు నీ జీవితంలో చేయనిదంతా సఫలమవుద్ది. నువ్వు ఎగ్జామ్స్ రాస్తే ఫెయిల్ అవ్వవు. నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నాడు. మొదటివాడిగా ఉంటావు కానీ కడపటివాడిగా ఉండవు. దేవుడు కోరుకుంది కాకుండా నువ్వేదో చేస్తే అందులో నీకు సఫలత ఉండదు, విజయం ఉండదు. పడి లేచిన తర్వాత తెలుసుకున్న దానికంటే పడకముందే మనల్ని కాపాడే దేవుణ్ణి పట్టుకుంటే జీవితం ధన్యమవుతుంది. ఆ భాగ్యం నాకు దొరికింది. అందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. 18వ ఏట కరెక్ట్గా పాపంలోనికి పోయే సమయం అది, లోకంలోనికి పోయే సమయం అది. మా నాన్న కొంచెం డిసిప్లైన్గా పెంచాడు మమ్మల్ని. మారు మనసు పొందకపోయినా ఆయన తాగినా మమ్మల్ని తాగనివ్వడం, ఆయన సినిమాలకు పోయినా మమ్మల్ని పోనివ్వడం, ఒక డిసిప్లైన్లో పెంచాడు కాబట్టి తప్పించుకున్నా. లేకపోతే ఆ పాటిగా చెడిపోయింది. వాళ్ళ 18 ఏళ్ళు 13 ఏళ్ళకే కుర్రోళ్ళు చెడిపోతున్నారు. 13 సంవత్సరాలకే డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. 13 సంవత్సరాలకే హై స్కూల్ స్టేజ్లోనే ప్రేమ వ్యవహారాలు, తప్పుడు వ్యవహారాలు చూస్తున్నాం కదా న్యూస్లో అప్పుడు. ఎందుకంటే పాపం పెచ్చిపోతుంది. ఇక్కడున్న ప్రతి యవనస్తుడిని ప్రభునామంలో బతిమలాడుతున్నా, ప్రభువుని ఎరిగాను, నేను రక్షించబడ్డాను అన్నవారు, అంటే మీరు అందరూ యవనస్తులు కాదా అమ్మా? ఇప్పుడు కాదులే, అప్పుడు. ఏంటో ఎవడైనా యవనస్తుడుగా ఉండకుండా ముసలుడు అవుతాడా? చెప్పండి. అందరూ అందులో నుంచి వచ్చిన వాళ్ళే. అప్పుడు తెలుసుకోకపోతే కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి. 18 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళకి, 20 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళకి. ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. కనీసం ఇప్పటి నుండి ప్రారంభించిన దేవుడు తన కృపను ఇస్తాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడు నిన్ను పిండముగా ఉన్నప్పుడే నేను ఎరిగాను. తల్లి గర్భములో నుండి బయటపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించటం అంటే ప్రత్యేకపరచటం. నిన్ను నా పని కొరకు ప్రత్యేకపరిచాను, నిన్ను నా కొరకు ఎన్నుకున్నాను.
ఎప్పుడు? తల్లి గర్భములో ఇంకా రూపము లేకముందే. చెప్పడమ్మా. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. మీకు వాక్యం చెప్పడం నాకు సులభం, ఎందుకంటే తెలుగు వాళ్ళకి తెలుగు వెంటనే గ్రాప్ చేస్తారు, వెంటనే అర్థం చేసుకుంటారు. నియమించానంటే ఏంటి అంటారు మా చెన్నై తెలుగు వాళ్ళు. మా చెన్నై తెలుగు వాళ్ళకి నియమించారంటే ప్రతిష్ఠించడం అంటే తెలియదు. వచ్చుకుంటివా, కూసుకుంటివా, లేస్తివా, తింటివా, జాడిపోతివే, ఎప్పుడొస్తావా? ఈ భాషతో వీళ్ళకి ఒక్కొక్క విషయము. తాడి చెట్టు అంటే తెలీదు చెన్నైలో ఉన్న వాళ్ళకి, మళ్ళీ తాడి చెట్టు గురించి బొమ్మ చూపించి చెప్పాలి వాళ్ళకి. తిరగలంటే తెలీదు, రోకలంటే తెలీదు. అబ్బాబాబాబా, అందుకే మీకు చెప్పడం అయితే చాలా సులభం నాకు. ఏమా? ప్రతిష్ఠించాడు, నియమించాడు, ప్రత్యేకపరిచాడు, ఏర్పాటు చేశాడు. జనములకు ప్రవక్తగా నేను నియమించాను అని ఇచ్చిన మాట పట్టుకొని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని విశ్వసించినప్పుడు దేవుణ్ణి స్తుతించాను. నేను మా నాన్నగారికి చెప్పాను. మా నాన్నగారు ప్రార్థన చేశారు నా కోసం. మారుమనసు పొందాడు ఆయన. జైపాల్ విషయంలో డాక్టర్ చదివించాలా, ఎందుకు వాడిని ప్రథమ ఫలం. నేను ఇంట్లో మా ఇంట్లో పెద్దోడిని, నా తర్వాత 7 తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారు, 8-10 మంది మొత్తం. దేవుణ్ణి ప్రార్థన చేస్తే మా నాన్నతో దేవుడు చెప్పాడు, ప్రథమ ఫలము నా సొత్తు. ఇద్దరికి ఇచ్చిన వాగ్దానాలు ఏమైపోయినాయి? క్లియర్ అయిపోయింది. మీలో ఎంతమంది మీ ఇంట్లో ప్రథమ పుత్రుడు, ప్రథమ కుమారుడు చేయి చూపించండి. అందుకే ఉన్నారు ఇక్కడ. ప్రథమ ఫలం ఎవరిదంట? మరి దేవుడి సొత్తు తీసుకెళ్ళి ఎక్కడ వాడుతున్నారు మీరు? మీరు దేవుని సొత్తుగా ఉండవలసిన వాళ్ళు ఎవరి సొత్తు అయిపోయారు ఇప్పుడు? సెంట్రల్ గవర్నమెంట్కా, స్టేట్ గవర్నమెంట్కా, సాఫ్ట్వేర్ కంపెనీకా, ఏంటండి బిజినెస్కా? అందుకే మీ జీవితంలో దేవుడు ఉండదు, దేవుడు ఉండదు. నువ్వు దేవుడు కోరుకున్నాడు నిన్ను. నువ్వు దేవుని సొత్తు ఎప్పుడు కోరుకున్నాడు తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే కోరుకున్నాడు. అందుకే నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. కానీ నువ్వు తెలుసుకోవటం లేదు అది. సరే, మారుమనసు పొందకముందు మనకు తెలియదు, రక్షణ పొందకముందు. కానీ ప్రభువు బిడ్డలు అయ్యాం కదా, ఇప్పుడు తెలుసుకోవాలి, ఇప్పుడు అడగాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఎంతమందికి మీ జీవితాల పట్ల దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశ ఉంది? చేయి చూపించండి. అందరు చేస్తారండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రశ్న అడిగితే అందరు ఎంతమంది దేవుని చిత్తం తెలుసుకున్నారు? ఆ 4-5 చేతులు కనపడతాయి. నిజంగా అక్కడక్కడ ఉన్నాయి కొంతమంది. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు తెలుసుకోవాలా? దేవుడు చెప్పడా? నువ్వు అడిగావా? నోరుండి మాట్లాడిన దేవుడా? చెవులుండి వినని దేవుడా? చేతులుండి సహాయం చేయని దేవుడా? నువ్వు అడిగితే ఖచ్చితంగా నువ్వు చెప్తాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలనుకొని మీరందరూ చేతులు చూపించారు కదా. దేవుని చిత్తం మన జీవితం విషయంలో కానీ, మనం చదివే చదువుల విషయం కానీ, మనం చేసే వ్యాపారాల విషయం కానీ, మనం చేసే ఏ పనైనా సరే, ఒక చిన్న ప్రయాణమైనా సరే, దేవుని చిత్తములో చేస్తే మనం సురక్షితంగా ఉంటాం, మనం చేసే సఫలమవుతుంది. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నేను చెప్తే మీరు అది చేస్తారా? తెలుసుకుంటానన్నారు కదా. ఓకే, ఏం చేయాలి? ప్రార్థనలో ఏం చేయాలి? ప్రభువా, నన్ను ఇంజనీర్ అవ్వమంటావా? డాక్టర్ అవ్వమంటావా? సివిల్స్ ట్రై చేయమంటావా? ఎంఎస్సీ చదవమంటావా? అమెరికా పోయి చదవమంటావా? ఇండియాలో చదవమంటావా? నువ్వు చెప్పవు ప్రభువా, నువ్వేం చెప్తే అది చేస్తా. నువ్వే చెప్పావా? నేను ఆయన చెప్పేది ఏముంది నీకు? నువ్వు ఆల్రెడీ కొన్ని సెలక్షన్ చేసుకొని అందులో చెప్పమంటున్నావు నువ్వు. అసలు ఇవేవి కాదు, నా చిత్తం వేరంటాడు ఆయన. నువ్వు కాగితం మీద నీకు ఇష్టాలన్నీ రాసేసుకొని
భవదీయుడను నీ చిత్తము చొప్పున జరుగునుగాక అంటే రబ్బర్ స్టాంప్ వేసే నువ్వు ఏమనాలి ప్రభు, ఓకే గ్రాంటెడ్ అనేసి వెళ్ళాలన్నమాట. మన ఇష్టాన్ని అందరూ అదే చేస్తున్నారు. ఇవాళ ప్రార్థన చేశారంటున్నారు. ప్రార్థన చేసినంతేంటి, నీ మనసులో ఉన్న ఆశలన్నీ ప్రార్థనలో పెడుతున్నావు, నీ ఆలోచనలన్నీ ప్రార్థనలో పెడుతున్నావు, నీకు అనుకూలంగా ఇష్టంగా ఉన్నాయన్నీ ప్రార్థనలో పెట్టి మళ్ళీ అందులో నీ చిత్తం ఏది అంటున్నావు నువ్వు. అది కాదు దేవుని చిత్తం తెలుసుకోవటం. కొంతమంది ఏమో రెండే పెడతారు, అన్ని బెటర్లే. ఇండియాలో చదవమంటావా, అమెరికాలో చదవమంటావా? నువ్వేం చెప్తా చేస్తాను ప్రభా. ఇండియాలో చదవమంటావా, అమెరికాలో చదవమంటావా? ప్రభా ఆస్ట్రేలియా వద్దు ప్రభా, చెన్నైలో అస్సలు వద్దు ప్రభా, తమిళ వాళ్ళు మంచి అని కొన్ని మనసులో అనుకుంటూ 2 ఏళ్ళు పట్టుకొని 1 ఏళ్ళు పట్టుకోమంటారు మన ఊర్లో అందరూ. ఓడి పట్టుకో, నేను అనుకుంటా హిందీ అంటారు. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఒకటి పట్టుకొని ఏదో ఒకటి చెప్పు, ఇంకొకటి చెప్పకంటే అది దేవుని చిత్తం తెలుసుకోవటం కాదు. దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఓ తెల్ల కాగితం తీసుకెళ్ళి నువ్వేం చెబుతావో చెప్పు ప్రభా, నేను అది చేయడానికి సిద్ధం. నాకే రిజర్వేషన్స్ లేవు, నాకే ఏది ముఖ్యం కాదు, నేను అసలు నా సొత్తే కాదు, నువ్వు నన్ను ప్రేమించే దేవుడవు, నా భవిష్యత్తు ఎరిగిన దేవుడవు, నన్ను దీవించే దేవుడవు, నాకేది కావాలో నీకు తెలుసు, నాకేది మంచిదో నీకు తెలుసు, నన్ను ఎందుకు వాడుకోవాలనుకున్నావో నా తల్లి గర్భంలోనే నిర్ణయించావు. నీవు నిర్ణయించిన నిర్ణయాన్ని నాకు తెలియజేయి, నేను దాన్ని చేస్తాను అని ఈరోజు రాత్రి మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థించండి. దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడంటారా? ఇంకా కొన్ని క్లూస్ ఇస్తున్నాను. నీ ప్రార్థన సిన్సియర్గా ఉండాలి, నిజంగా ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేసినా దేవుడు చెప్పడు. ఎందుకంటే కొంతమంది నిజంగా దేవుని చిత్తం తెలుసుకొని చేయటానికి కాదు ప్రార్థన చేసేది, ఆ చెప్పేది మనకు కన్వీనియంట్గా ఉంటుందా లేదా, మనం అనుకున్నట్టు ఉంటుందా లేదా అని అడుగుతారనుకోండి, అది దేవుడికి ముందే తెలీదు. నీ తలంపులన్నీ ఆయనకు తెలుసు, మాట నీ నోటికి రాకముందే ఆయనకి బాగా తెలుసు. కాబట్టి నువ్వు చెప్పినా చెయ్యవని తెలిసినప్పుడు చెప్పడాయన. అందుకని నువ్వు నిజంగా నీ హృదయాన్ని కొమరించి అడిగితే ఆయన చెప్తాడు. ఎలా చెప్తాడంటారా? రకరకాల మనుషులతో మాట్లాడతాడు. అందరితో ఒకలాగా చెప్పడాయన. చేసింది చేసేవాడు కాదు దేవుడు, ప్రతిసారి కొత్త చేసేవాడు ఆయన. ఎందుకంటే ఆయన అద్భుతమైన దేవుడు. గుడ్డోడు కళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నాకు చూపు కావాలంటే చేతులు పెట్టి ఇలా అంటే కళ్ళు వచ్చేసాయి ఒకడికి. ఇంకో గుడ్డోడు కళ్ళు కావాలన్నప్పుడు ఏం చేశారంట, ఉమ్మేసి మట్టి రాసి పోయి కడుక్కో అప్పుడు వస్తాయి అన్నాడు. ఒకేలాగా చేయలేదే. ఇంకొకటి ఏం చేశాడు, కళ్ళు కావాలంటే చెయ్యి పట్టుకొని ఊరు బయటికి తీసుకెళ్ళి కనపడుతున్నాయా అని అడిగితే కనపడుతుంది. మనుషులు చెట్లలాగా నడుతున్నాడు అన్నాడు. ఎట్టంట మనుషులు కనపడుతుందా సగసగం కనపడుతుంది అన్నమాట. అప్పుడు రెండోసారి ముట్టాడు ప్రభు, అప్పుడు బాగా కనపడింది. సో ఒక్కొక్కరి విషయంలో అంచెలంచెలుగా దేవుడు డిఫరెంట్గా దేవుడు చేస్తాడు. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. నీకు వచ్చే కళ్ళన్నీ దేవుడు ఇచ్చిన కళ్ళు కావు. నువ్వేదో అనుకొని పడుకుంటే అది కళ వస్తుంది, దాన్ని బట్టి మోసపోకండి. నువ్వు బిర్యానీ తిన్నట్టుగా కళ వచ్చిందనుకో, ఆకలితో పడుకొని బిర్యానీ తిన్నట్టు కళ వచ్చిందనుకో, బిర్యానీ తినాలని పడుకున్నావు అనుకో, జొమాటోకి ఆర్డర్ ఇస్తానికి ఓపిక లేక నువ్వు కళ్ళలో తినేస్తున్నట్టు వస్తుంది. ఏంటండి, నువ్వు ఎవరిలో తిడుతున్నట్టు కాదు, తిట్టాలనుకొని మనసులో ఆలోచించుకొని పడుకున్నావు అనుకో, తిట్టట్టే కళ వస్తుంది. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. నువ్వేది ఆశిస్తున్నావో అది కళల్లోకి వస్తుంది. అవి మన మనసులో చిన్న మెదడులో జరిగే ప్రక్రియ, అది దేవుడు చెప్పేది కాదు. కానీ నీకు డీప్ స్లీప్
చెప్పాడు బైబిల్లో. గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అంటే ఈ లోకానికి డిస్కనెక్ట్ అయిపోతాం మనం. ఇవాళ ఎవడు మనుషుడు డీప్ స్లీప్ లేదండి. టుక్కుబట్టి లేచిపోయి కూర్చుంటున్నారు, చిన్న శబ్దం వస్తే లేచిపోయి కూర్చుంటున్నారు. పడుకున్నోళ్ళు తెల్లారితప్పటికి 5-6 సార్లు లేచి పడుకుంటుంటారు. మీరు పడుకుంటే పొద్దున్నే లేస్తామన్నోళ్ళు ఎవరో చేయి చూపించండి. మధ్యలో లేవరా? దొంగడు లేవరా? ఓకే, చాలా ధన్యులమ్మా. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాడిని పూర్ణ శాంతి వల్ల కాపాడతాడు దేవుడు. ఆ డీప్ స్లీప్లో దేవుడు కళల ద్వారా నేను గమనించింది ఏంటంటే, చదువు రాని వాళ్ళతోటి, కళ్ళు సరిగా కనపడని వారితోటి, బైబిల్ చదవలేని వాళ్ళతోటి, మరి అన్య కుటుంబాల్లో నుంచి వచ్చి బైబిల్ తెలియని వాళ్ళతోటి 99% దేవుడు కళల ద్వారా, ఆ రోజుల్లో అన్య రాజులతో దేవుడు కళల ద్వారా మాట్లాడాడు. సో కళ ద్వారా మాట్లాడవచ్చు. రెండవది, దేవుడు ఇలాంటి వాక్యం వింటున్నప్పుడు దైవజనుడి ప్రసంగం ద్వారా, ప్రసంగం గంటసేపు చేస్తాడు, కానీ అందులో ఏదో ఒక మాట, ఏదో ఒక విషయం నేరుగా నీ హృదయంలోకి వెళ్తుంది, నీకు అర్థమైపోతుంది. అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దైవజనుని మాటల ద్వారా మాట్లాడతారు. ఇంకొకటి, నీ పరిస్థితులను బట్టి, నీ సర్కమ్స్టెన్సెస్ని బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. అన్నిటికంటే ముఖ్యమైనది, శ్రేష్టమైనది, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. ఆ వాక్యాన్ని మీరు లాటరీ బుక్ తీసినట్టు తీయకూడదు. దేవా నీ చిత్తం ప్రభా, నీ చిత్తం ప్రభా, నువ్వు మాట్లాడు ప్రభా, నువ్వేం చెప్తే చేస్తాను ప్రభా అని తీస్తా. యూదా ఇస్కారియోతు పోయి ఉరి పెట్టకుండా చచ్చరం వచ్చిందంట. అయ్యో చావమంటాడేంటి ప్రభా, నీ ఇష్టం ప్రభా, నేను చచ్చిపోవాలంటే చచ్చిపోతాను, మళ్ళీ ఒకసారి చెప్పు ప్రభా, ఈసారి నిజంగా చెప్పు ప్రభా, చెప్పు ప్రభా, చెప్పు ప్రభా, నువ్వు పోయి అలాగు చేయము అని వచ్చింది. ఈ వచనాలు ఉన్నాయి బైబిల్లో. మళ్ళీ మూడవసారి ముచ్చటగా చెప్పు ప్రభా, మనకి ఇది ఒక అలవాటు. మూడవసారి ముచ్చటగా చెప్పు ప్రభా, ఈసారి ఖచ్చితంగా చెప్పు ప్రభా, నువ్వే చెప్పరా చేస్తాను ప్రభా అని తీస్తే, చేయదలుచుకున్నదేదో శీఘ్రముగా పోయి పెట్టుకొని చచ్చాడు, ఏమో తెలియదు. బైబిల్ని ఎప్పుడూ లాటరీ బుక్ లాగా వాడొద్దు. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చదివితే అర్థం కాదు. సాతాను కూడా వాక్యం ద్వారా మనల్ని శోధిస్తాడు, మోసగిస్తాడండి. యేసు ప్రభు దగ్గరికే వెళ్ళి ఏంటంటే వాక్యాన్ని కోట్ చేసి, దేవదూతలు నిన్ను పట్టుకుంటే అన్నాడు కదా, దూకు అన్నాడు ఆయన, కీర్తనలో ఉన్న వాక్యం చెప్పి. కానీ ప్రభు సైతానా నా వెనక్కి పోమన్నాడు. కాబట్టి వాక్యం చదివేటప్పుడు ఒక గంట సేపు ప్రార్థన చేసుకోండి మనస్ఫూర్తిగా. ఒక గంట సేపు వాక్యం చదవండి. అప్పుడు అందులో ఏదో ఒక వాక్యంతో నీతో మాట్లాడతారు. కొన్నిసార్లు చదువుతున్నప్పుడు ఆ ప్రింటింగ్ లెటర్స్ పెద్దగా కనపడతాయి, కొన్నిసార్లు పైకి వచ్చినట్టు కనపడతాయి నీతో చెప్పే మాట. దేవుడు పలు విధములుగా, నానా విధములుగా ఆయన పూర్వకాలంలో మాట్లాడాడు, ఈరోజు కూడా మాట్లాడతాడు. దేవుని చిత్తం తెలుసుకోవటం ఉత్తమమైనదండి. కొన్నిసార్లు నువ్వు అర్జెంటుగా దేవుని చిత్తం చెప్పమని అడిగిన ప్రయోజనం ఉండదు. దేవుని చిత్తం కోసం ప్రార్థిస్తూ నువ్వు సాగుతుంటే నీకున్న సమస్యలు, నీకున్న ఆటంకాలు తొలగిస్తాడు, ఆయన చిత్తాన్ని అడుగుతావు. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడు. దయచేసి ఈరోజు మీతో చెప్పేది ఒకటే, ఇక్కడున్న పెద్దలు కానీ యవనస్తులు కానీ మీరు దేవుని చిత్తం ఎరగండి. తల్లిదండ్రులు కూడా, పెద్దలు కూడా మీ బిడ్డల పట్ల దేవుని చిత్తం ఎరగండి. నీ జీవితంలో ఒక కెరియర్ చూస్ చేసుకున్నప్పుడు నువ్వు ఒక డాక్టర్ అవ్వాలా, నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలా, నువ్వు ఒక అధికారి అవ్వాలా, నీ ఒక వృత్తి చేయాలా, నీ ఒక వ్యాపారం చేయాలా, నీవు ఏ ఊరిలో చేయాలి, నువ్వు ఏది చేయాలి అనేదన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. మన కొరకు ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ మేలైనవే కానీ హానికరమైనవే. వీడు సగంలో దివాళా తీయాలి, వీడు ఫెయిల్ అయిపోవాలి,
వీడు ఊస్టింగ్ ఆర్డర్స్ తెచ్చుకోవాలి, వీడు నాశనం అయిపోవాలి అని ఎవ్వరి పట్ల దేవునికి ఆలోచన లేదు. అవి జరుగుతున్నవంటే మనం ఆయన చిత్తానికి బయట పోయి మనం నష్టపోతున్నాం. అందుకే దేవుడి కలిగి ఉన్న తలంపులు ఎరగండి. మీరు ఎంతమందికి పెళ్ళి లేనియో చేయి చూపిస్తారా? మీరు చేయి చూపిస్తున్నట్టు చాలా బాగున్నారు. అందుకని చాలామందికి అయిపోయినాయి. అయ్యయ్యో, పెళ్ళిళ్ళు అవునోళ్ళు చేయి చూపించండి. పోన్లే, వీళ్ళు కొంచెమన్నా ఉన్నారు. నీకు పెళ్ళి కాలేదా? పెళ్ళి కావాలని కోరకు. పెళ్ళి అయిందా? విడుదల కోరకు అని బైబిల్ చెప్తుందండి. కానీ పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళందరూ ఏమంటారు? ఎప్పుడు నా పెళ్ళి, ఎప్పుడు నా పెళ్ళి. పెళ్ళైన వాళ్ళు ఏమంటారమ్మా? అనవసరంగా చేసుకున్నానే. ఏంటండి, ఈ మధ్య కూడా ఒక వ్యక్తి కోట్ల డబ్బు ఉన్నాడు. ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదంటే, నేను పెళ్లి చేసుకుంటాను, నేను భార్యతో పడలేను, నేను భార్యతో గొడవలు పెట్టుకోలేను, అందుకని నేను పెళ్లి చేసుకోను. నాకు కోట్ల ఆస్తి ఉంది, నేను ఎందుకు ఆమెకి ఇవ్వాలి సగం? నా ఆస్తి నాకు ఎవ్వరికి ఇవ్వటం ఇష్టం లేదు, అందుకని నాకు పెళ్ళి వద్దు అన్నాడు అంటండి. పిచ్చోడా మంచోడా? చాలామంది ఈ రోజుల్లో పెళ్ళి అంటే విరక్తి పుట్టేస్తుంది. అమ్మ నాన్నలుగా మీరిద్దరు ఎప్పుడు గొడవ పెట్టుకుంటుంటే మీ పిల్లలు పెళ్ళి వద్దంటారమ్మా. మీరిద్దరు అన్యోన్యంగా ప్రేమగా ఉండండి. మీ ప్రేమను చూసి బిడ్డలు కూడా దేవుని చిత్తంలో వివాహాలు చేసుకుంటారు. మీరు ఏ విషయంలో దేవుని చిత్తం తెలుసుకోకపోయినా ఫస్ట్ మీ కెరియర్ విషయంలో, నెక్స్ట్ మీ వివాహం విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి. వివాహం అనేది 6 నెలలు కాంట్రాక్ట్ కాదు, 3 సంవత్సరాల అగ్రిమెంట్ కాదు. ఎప్పటి వరకంటే మరణము మనలను వేరు చేయ వరకు. అందుకే ప్రసంగిలో సొలొమోను అన్నాడు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోవాలని. అర్ధాంతరంగా నువ్వెందుకు మరణించాలి? అర్ధాంతరంగా నువ్వెందుకు విరక్తి చెందాలి? దేవుని చిత్తం తెలుసుకోండి. ఇప్పటికే వివాహమైన వాళ్ళు ఇప్పుడు నా భార్యను వదిలేసి లేకపోతే నా భర్తను వదిలేసి దేవుని చిత్తంలో మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే కుదరదండి, కుదరదు. ఇప్పుడు నీ విశ్వాసమును బట్టి నీ భార్యను మార్చుకోవాలి, నీ భర్తను మార్చుకోవాలి, నీ ప్రార్థనను బట్టి. అది సాధ్యం, దేవునికి అది సాధ్యం. కాబట్టి భర్తలారా, మీ భార్యలను మీ సొంత శరీరం వలె ప్రేమించండి. భార్యలారా, చెప్పండమ్మా, నిజమా? లోపడుతున్నారు మీరు? ఇక్కడ ఉన్నారు కొంతమంది భర్తలు. అడుగుతా, గట్టిగా అడిగితే ఆయన ప్రేమించమనండి, తర్వాత నేను లోపడతానంటారు. ఆయన పోయి అడిగితే ఆమె లోపడమనండి, అప్పుడు నేను ప్రేమిస్తానంటాడు. రెండూ జరగవు. ముందు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయండి. ప్రేమించడం సులభమా, లోపడటం సులభమా? ఏ సులభం? ఐ లవ్ యూ అంటాం సులభమేనమ్మా. కానీ నిజంగా ప్రేమించడం త్యాగం, సమర్పణ, కష్టం. చూసారా? భార్య ఇంటికి వచ్చి కాఫీ అంటాడు, ఆమె ఇంట్లో పడుకొని జ్వరంతో మూలుగుతుంది దుప్పటి కప్పుకొని. నేను వచ్చినప్పుడు జ్వరం వచ్చిందా, లేదు కాఫీ పెట్టావు అని రేయటం సులభమా? సరేనండి, కాస్త జ్వరంతో కాఫీ ఇవ్వటం సులభమా? లేకపోతే ఈయన పాపం భార్య జ్వరంతో ఉంది, రోజు నాకు కాఫీ ఇస్తుంది కదా అని ఈయనే వంటగదిలోకి వెళ్ళి కాఫీ కాసుకొని ముందు ఆమెకి ఇచ్చి, అమ్మ తాగమ్మా, నువ్వేం కంగారు పడుకో, వంట కూడా నేనే చేస్తాను ఇవాళ, పడుకో అని చెప్పడం సులభమా? తిట్టి కాఫీ తాగి తెప్పించుకోవడం సులభమా? ఏంటండి ప్రేమ అంటే? మన తప్పు కోసం మన యేసయ్య శ్రమ పడ్డాడు. ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమించాడు. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తమైన
దరిద్రుడయ్యాడు. ఎందుకో తెలుసా? మనం ధనవంతులము కావాలని. మనం చావలసిన స్థలంలో ఆయన మరణించాడు, మనం బ్రతకాలని. అది నిజమైన సిలువలో యేసయ్య చూపించిన ప్రేమ. ప్రేమ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో దీవెన ఉంటుందండి. చాలామంది ఇళ్లల్లో గొడవలు ఉంటాయి. గొడవలకు కారణం ప్రేమ లేకపోవటమే. ప్రేమ ఎప్పుడు శమిస్తుంది, క్షయిస్తుంది. బిడ్డలు ఎందుకు తిరుగుబడుతున్నారంటే, నేను గమనించానండి, ఒక భర్తగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తే నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు. ఒక భార్యగా నీ భర్తను నువ్వు ప్రేమిస్తే నీ బిడ్డలు మా అమ్మ చాలా మంచిదని చెప్పగలుగుతారు. మీరు బిడ్డలే మీరు గొడవ పెట్టుకుంటూనే ఉంటే మీ బిడ్డలు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వడం, తల్లిని తండ్రిని కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. అత్తగారు గొడవకి ఎందుకు వస్తారంటే, కొన్ని గయ్యాల అత్తలు ఉంటారులే, వాళ్ళని పక్కన పెట్టండి. మీరు ఎవరైనా గయ్యాల అత్తలు ఉన్నారు ఇక్కడ? సాధారణంగా అత్తలు ఎందుకు వస్తారంటే, నువ్వు నీ భర్తను ప్రేమించడం లేదు. నీ భర్తను ప్రేమించి అణుకువగా చూసుకొని ప్రేమగా చూసుకుంటే వాళ్ళ అమ్మగారు నిన్ను ప్రేమిస్తుంది, నా కొడుకుని బాగా చూసుకుంటున్నావు అమ్మా అని. నువ్వు ఎప్పుడైతే నీ భర్తను ఎదురిస్తుంటావో, ఆయనకి ఏమి సహకరించుకొని ఉంటావో, ఆమె నీ జోలికి వస్తుంది. అప్పుడు ఏమ్మా ఏంది నా కొడుకు చులకనా నీకు, మీ అమ్మకు చెబుతా చెయ్యి పని అని గుడుచుకుంటుంది. చూడండి, నువ్వు నీ భర్తను ప్రేమిస్తే నీ అత్త కూడా నిన్ను ప్రేమిస్తుంది. ప్రేమను పుట్టిస్తుందండి. అందుకే యేసుప్రభు చెప్పింది ఒకటే, ప్రేమ కలిగి ఉండండి, దేవుని చిత్తం ఎరగండి. నా జీవితంలో దేవుని చిత్తం ఎరిగానండి. నా జీవితం ధన్యమైందని నేను చెప్పనక్కర్లేకుండానే దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. నా బ్రతుకులో నేను చూస్తున్నా, ఈ బ్రతుకు మూలంగా అనేకుల హృదయాలను దేవుడు మార్చటం, ఆయన చెప్పిన పని చేసుకుంటూ పోతుంటే, దేవుడు 54 సంవత్సరాల నుంచి వాక్యాన్ని ప్రసంగిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? 54. అంటే రక్షించబడ్డప్పుడు నుండి నా వయసు ఇప్పుడు 73 నిండిపోయింది. 74 పోతా ఉంది బండి. దేవుడు వృద్ధాప్యంలో కూడా శక్తినిచ్చాడు. సచ్చే వరకు సువార్త ప్రకటించాలంటే ఆశ. రెస్ట్ తీసుకోండి అని చెబుతున్నారు. రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ కాదు, రెస్ట్ ఎక్కడుంది మనకి? పరలోకంలో. చనిపోయిన వాళ్ళని యేసుప్రభు బిడ్డలు ఏమంటారంటే విశ్రాంతిలో, రెస్ట్ ఇన్ పీస్ అని కొడతారు చూడండి. అంటే అర్థం ఏంటే, చచ్చిపోయిన తర్వాత మనకి ఒకటే రెస్ట్, పరలోకంలో పని లేదు. ఇక ఆనందంగా పాటలు పాడుకోవటం, ఆయన సన్నిధిలో కూర్చోవటం, ఆకలి లేదు, దప్పిక లేదు, వ్యాధి లేదు, ముసల్తనం లేదు, చీకటి లేదు, అక్కడ కన్నీరు లేదు. ఆనందంగా దేవుడితో ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆనందించటమే. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ప్రయాసపడాలి. అంతం వరకు, మరణం వరకు నమ్మకము ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఎవరిని బిడ్డలారా, మీరు దేవుడి చిత్తం తెలుసుకోనండి, దేవుని చిత్తానికి లోబడండి. ఇంకొకటి చెప్తాడన్నాను, ఏంటో తెలుసా? దేవుని చిత్తం అన్నది, దేవుడు ఒక్క విషయం చెప్తాడు కానీ నీ బతుకంతా ఏం చేయబోతున్నాడో ముందే చెప్పడండి. ఆయన నన్ను దేవుడు పిలిచినప్పుడు నా సేవకుడిగా నేను ఎన్నుకున్నాను అని చెప్పాడే కానీ, నిన్ను మెడ్రాస్ పంపిస్తాను, నిన్ను వీధి పాస్టర్గా చేస్తాను, నిన్ను విలేజ్ పాస్టర్గా చేస్తాను, నీకు సంఘం ఇస్తాను, ఆ తర్వాత నీకు రేడియో సేవిస్తాను, నీకు తర్వాత టీవీ సేవిస్తాను, ఆ తర్వాత నిన్ను సోషల్ మీడియా నీకు ఇస్తాను, ఇవన్నీ ఇచ్చి నిన్ను అందరికీ ఆశీర్వాదకరంగా చేస్తాను నా చెప్పలా. నా చెప్పింది ఏంటి? సంచిలో తెలుసుకొని బైబిల్ పెట్టుకొని వాక్యం చెప్పుకుంటూ పో అంటే నమ్మాను దేవుణ్ణి. నమ్మిన మూలాన దేవుడు అంచెలంచెలుగా ఈరోజు ఈ స్థాయికి ఆయన వాగ్దానాలు నెరవేర్చుకున్నాడండి. సోషల్ మీడియా కనుక లేకపోతే అది ఎప్పుడో పెట్టాడు. శాటిలైట్స్ ఇప్పుడుగా దేవుడు పెట్టింది కొత్తగా.
శాటిలైట్స్ ఆకాశాన్ని భూమిని సృష్టించినప్పుడే శాటిలైట్స్ పెట్టాడు. అది కనుక్కునేటానికి పోయిన ఈ 50-30 సంవత్సరాల ముందే కనుక్కున్నారు. అది దాన్ని కనుక్కొని వైఫై వచ్చింది, శాటిలైట్స్ వచ్చాయి కాబట్టి ఇంటర్నెట్ వచ్చింది. ఇప్పుడు ప్రపంచం అంతా చిన్నదైపోయింది. కానీ దేవుడు ముందే పెట్టాడు, ఆయన సువార్త భూదిగంతముల వరకు అందాలని. దేవుడు చేసిందంతా మంచిది. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఉన్నవాడను అన్నవాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అసలు ఆ దేవుడిని నమ్మితేనండి మనకి ఏ భయం ఉండదు. చిన్న చిన్న ఉద్యోగాల గురించో, చిన్న చిన్న రాబడి గురించో, లోక సంబంధమైన అవసరతల గురించో దిగులు ఉండదు. నా దేవుడు సర్వశక్తిమంతుడు, నాకు ఏ కీడు చెయ్యడు. రోగం వస్తే స్వస్థపరుస్తాడు, ఆకలేస్తే అవసరం తీరుస్తాడు, దాహం వేస్తే నా దాహం తీరుస్తాడు, బాధ కలిగితే నన్ను కౌగిలించుకుంటాడు, కన్నీరు వస్తే నా కన్నీరు తుడుస్తాడు. యేసయ్యతో నడవటం. ఎన్నో శ్రమలు నాకు వచ్చాయి, ఎన్నో రోగాలు నాకు వచ్చాయి, ఎన్నో ఆపరేషన్లు జరిగాయి, నాకు ఎన్నో ప్రమాదాలు జరిగాయి, యాక్సిడెంట్లు జరిగాయి. ఇక్కడే తణుకు దగ్గర స్కూటర్ మీద పెరవల్లో వాక్యం చెప్పి పోతా ఉంటే స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి వెనకాల కూర్చున్నాను, నేను ముందు కూర్చున్న బ్రదర్ గుద్దాడు. దేనికో ఎగిరి పడ్డ కళ్ళజోడు ఎగిరిపోయింది, ఈ కన్ను ఇక్కడ కట్ అయిపోయింది. రోడ్డు మీద కూర్చుండిపోయా, చెయ్యట పెట్టుకుంటే రక్తం వచ్చేసింది. రోడ్డు మీద ప్రార్థన చేసుకున్నా, ఒంటి కన్ను పాస్టర్ చేస్తావా ప్రభా, చేసుకో అన్నా. జైపాల్ గారు అంటే తెలియదు అప్పుడు. ఒంటి కన్ను పాస్టర్ గారు వచ్చాడా అని అడుగుగా ఉండను అనమాట. కంట్లోంచి రక్తం వచ్చేస్తుంది. ఏమైనా సరే అన్నాను, కానీ ఏం అవలా. ఎముక ఇరిగిపోయింది, కానీ బాగా కనపడుతున్నారు మీరు అందరు నాకు. ఇంకా మరణము తప్పించట ఆయన వశము, కీడు తప్పించట ఆయన వశము. అపవాది శోధించిన ప్రభు మనల్ని రక్షిస్తాడండి. దేవుని కంచెలో ఉన్నవాడిని ఆయన కాపాడుతాడు. మీరు ఆయన కంచెలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే, ఆయన చిత్తము ఎతకాలని ఆశిస్తే ఏం జరగబోతుందో అంతా ఇప్పుడు చెప్పడం. ఒక మెట్టు ఎక్కితేనే ఇంకొక మెట్టు పైకి వెళ్ళాలనుకోండి. ఒక మెట్టు ఎక్కకుండా ఒకేసారి 10వ మెట్టు మీద కాలు పెట్టావు అనుకో, ఏమవుతావు? డమాల తలకిందులు పడతాం. మెట్టు మెట్టు ఎక్కుకుంటూ పోవాలి. అట్టగా దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడండి నమ్మితే. ఒక భక్తుడు అన్నాడు, నేను వెళ్ళే దారి నాకు తెలీదు, కానీ నన్ను నడిపించే దేవుడు నాకు తెలుసు. నన్ను ఎక్కడికి వెళ్తాడో నాకు తెలియదు, కానీ నాతో ఉన్నవాడు ఎవరు? నా దేవుడికి సమస్తము తెలుసు. నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు, నన్ను బాధ పెట్టే దేవుడు కాదు, నన్ను పడేసే దేవుడు కాదు, నన్ను చీకట్లోకి తీసుకెళ్లే దేవుడు కానే కాదు. అది విశ్వాసం. ఆ విశ్వాసం ఉంటే, అట్లాంటి విశ్వాసంతో దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తామండి. ఈ 50 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు కొంచెం నెరవేరింది. ఇంకా జనములకు అంటే వేరే భాషలు, వేరే జనాంగాలకి నేను నిన్ను సాక్షిగా చేస్తానన్నమాట. నెరవేరుతూ ఉంది. ఇప్పుడు తెలుగే కాదండి, ఇప్పుడు నేను హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఒరియా, ఇంకో భాష ఏంటి, కన్నడ, తెలుగు కాకుండా 6 భాషల వారికి వాక్యం చెబుతున్నాను నేను, టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అందుకనే ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా మీరు వచ్చినట్లే నాగపూర్ వెళ్తే మనుషులు వచ్చారు, ఢిల్లీ వెళ్తే హిందీ వాళ్ళు వస్తున్నారు, ముంబై వెళ్తే తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు వస్తున్నారు, బెంగాల్ వెళ్తే బెంగాలీ మాట్లాడే వాళ్ళు వస్తున్నారు. కారణం వాళ్ళు టీవీలో వాక్యం విని మీలాగే చెప్తున్నారు, మా వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. యేసుప్రభు అన్ని జాతుల వారిని, అన్ని భాషల వారిని కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఇంకొక విషయం, మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అనుకున్నవి జరగనప్పుడు, పోరాటాలు కలుగుతున్నప్పుడు అవి మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, బలపరచడానికి, అందులో మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని అనుభవపూర్వకంగా దేవుని శక్తిని ఎరగటానికి
అనుమతిస్తున్నాడు దేవుడు, కానీ మిమ్మల్ని పాడు చేయడానికే కాదు. నాకేది జరిగినా నా మేలు కొరకే. దేవుడిని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నాయి. హల్లెలూయా. నమ్ముతున్నారా? నీకెప్పుడు జ్వరం రాకపోతే జ్వరం వచ్చిన వాళ్ళు బాధ నీకు తెలుస్తుందా? మా చిన్నప్పుడు మా అమ్మగారు 8 పిల్లలతో అమృతాంజనం ముడి పెట్టుకొని రాసుకుంటా ఉండేది. ఏంటమ్మా అంటే తలనొప్పిరా. అమ్మ తలనొప్పి అంటే ఎలా ఉంటుంది అడిగేవాడిని. నాకేం తెలుసు, మనకు తలనొప్పి లేదు అప్పుడు. తలనొప్పి అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అడిగితే చెప్తా. ఏంటండి, 8 మంది బిడ్డలతో టెన్షన్ అయిపోతే, ఒత్తిడి అయిపోతే, ఓవర్ థింకింగ్ చేస్తుంటే ఏమొస్తుంది? అప్పుడు ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతిగా కాపాడుతాం. దేవుడు నాకు అన్ని రకాల పాఠాలు నేర్పించాడు. అందుకే నేను అందరినీ అర్థం చేసుకోగలను. మీ హృదయాలలో సమస్యలు ఉంటాయి. ఇది పాపలోకం. ఏ లోకం? పరలోకం కాదు. ఏ లోకం? పాపలోకం. ఇది మృతుల లోకం, చచ్చేవాళ్ళ లోకం. ఇక్కడ అందరూ చచ్చిపోవలసింది ఎవడు పెట్టినా. ఇది సజీవుల లోకం కాదు. సజీవుల లోకం అక్కడ ఉంది, పరలోకంలో. కాబట్టి ఈ లోకంలో సాతాను రాజ్యం. ఇప్పుడు ఎవరిది రాజ్యం? లోకాధికారి ఎవరు? యేసుప్రభు కాదు. ఇక్కడ ఈ లోకాన్ని వెళ్ళేవాడు ఎవడు? వాడు ఎందుకు వెళ్తున్నాడు? మనుషుడే ఇచ్చేసాడు, ఆదాము ఇచ్చేసాడు ఆయనకి అధికారం. అమ్ముడిపోయాడు సాతానికి. ఇది లోకాధికారి. లోకం మనల్ని లాగుతుంది. సాతాను మనల్ని బెదిరిస్తున్నాడు. శరీరం ఇది మట్టి శరీరం. మనకు దేవుడు మహిమ శరీరం ఇచ్చాడు. ఆదామామలు చేసినప్పుడు వాళ్ళకు సిగ్గు తెలియలేదంటే అది మట్టి మామూలు శరీరం కాదు, దేవుని మహిమనే అంగి ఉండింది వాళ్ళకి. కానీ అది ఎప్పుడైతే దేవుని మాట వినలేదో అది పోగొట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? మన శరీరం మట్టి శరీరం. ఇది రోజుకి కృషించిపోయే శరీరం. అదే ఏదో ఒక రోజు బండి అయినది వణికటం వల్లే మంటికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని శరీరం ఒక పక్క లాగుతుంది మనల్ని. సాతాను ఒక పక్క బెదిరిస్తున్నాడు, లోకాధికారి శోధిస్తున్నాడు. ఈ శోధనల మధ్యలో యేసయ్య బిడ్డగా జీవించాలంటే పరలోకంతో నీకు సంబంధం ఉండాలి. పరలోకాన్ని భూలోకానికి కలిపే ఒకే ఒక ఆయుధము, ఒకే ఒక కీ ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా నువ్వు జయించవచ్చు. నీ శరీరేచ్ఛలు జయించవచ్చు, లోకాశలు జయించవచ్చు, అపవాదిని ఎదిరించవచ్చు. ప్రతి శోధనలో కూడా ప్రభువుకు సమీపస్తుడిపై ఆయన ఇచ్చే ప్రమోషన్స్ పొందొట్టు. శ్రమ వెంబటి శ్రమ నీకు కలుగుతుందంటే యు ఆర్ ప్రమోటెడ్ ఫర్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్. నీవు మరిన్ని ఆశీర్వాదాలకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దయచేసి దేవుని యందు విశ్వాసం ఉంచండి, పాజిటివ్ థింకింగ్ ఉంచండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే క్యాన్సరు, ఎయిడ్స్, ఇవన్నీ వేరే సంగతి. ఏంటో తెలుసండి? డిప్రెషన్ అంట. రాజమండ్రిలో కూడా డిప్రెషన్ ఉందమ్మా. ఇంగ్లీష్ జబ్బా ఇది. డిస్కరేజ్మెంట్, డిప్రెషను, కృంగుదల, నిరుత్సాహం. నలుగురు కూర్చున్నారంటే నువ్వు నాకు డిప్రెషన్ లేదు అన్నావంటే మిగిలిన ముగ్గురికి ఉందని అర్థం అన్నమాట. అంటే నలుగురిలో ఒకడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడో డిప్రెషన్తో బాధపడుతున్నాడు. నెగిటివ్ థింకింగ్, వ్యతిరేకమైన తలంపులు. ఏది ఆలోచించినా వ్యతిరేకంగా తలస్తారు. పెద్దానికి బాగున్నావా అని అడిగామనుకో, ఎందుకు అడుగుతున్నాడు? అన్నం తిన్నావా అని అడిగామనుకో, పెట్టమంటాడేమో. ఏంటండి? ప్రతి దాన్ని సందేహిస్తారు, ప్రతి దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. మన పిక్చర్స్ని నెగిటివ్గా ఉండే ఇంతకుముందు ఫోటోగ్రాఫరు ముసుకేసుకొని తీసి నెగిటివ్ వస్తుంది, దాన్ని మళ్ళీ రూమ్లో తీసుకెళ్ళి కడిగితే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక మీకు ఈజీ అయిపోయింది. ఆ నెగిటివ్ ఎక్స్రే అంటారు కదా, ఇప్పుడు ఎక్స్రే తీసుకుంటారు కదా, పటం పడతారమ్మా, పటం పడతారని వెళ్ళిందంట ఒక ఆమె. పటం
ఏంటండి, నా పట్టణం నేను చూసుకోవాలి, నా పట్టణం. అమ్మాయి ఇది నువ్వు చూసుకునేది కాదంటే ఎనలా ఆ ముసలమ్మ నా పట్టణం చూపించంటే ఆ అక్షరం చూపి అదట. ఎందుకమ్మా భయపడ, దెయ్యంలాగా ఉన్నానంటే నేను. నెగిటివ్లో బ్లాక్ ఏమో వైట్ అవుద్ది, వైట్ ఏమో బ్లాక్ అవుద్ది. కాబట్టి ఏమైంది, నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తుంటే ఎలా కనపడుతుంది నీకు? మంచి ఎలా కనపడుతుంది? చెడ్డగా కనపడుతుంది. చెడ్డ ఎలా కనపడుతుంది? మంచిగా కనపడుతుంది. కాబట్టి ఏమైంది, నీ బతుకు తారుమారైపోయింది. యేసయ్య కన్నులు తెరుస్తానన్నాడు. దావీదు అన్నాడు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువు. ఏది ఏమైనా యేసయ్య నాకున్నాడు అన్నవారు, ఆయన మాట వినువారు, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారు, ఆయన వాక్యాన్ని చదివేవారు శోధన జయించగలుగుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుకుంటున్నావు, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో. ఇది రెండు నీ జీవితంలో ఉంటే నీవు శోధనకు లొంగవు, ప్రతి పోరాటంలో జయించొస్తావు, ప్రతి నిరుత్సాహాన్ని ఎదిరించగలుగుతావు. దైవ నిర్ణయాలను, దైవ చిత్తాన్ని ఏ రోజుకు ఆ రోజు నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వు ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు నువ్వు దీవించబడి, ఆశీర్వదించబడి, నీ చుట్టూన్న వారికి, నిన్ను కన్నవారికి, నీ స్నేహితులకి, నీ ఫ్రెండ్స్కి, నీ బంధువులకి, ఈ లోకస్తులకు కూడా ఆశీర్వాదకరంగా మారుతాం. అట్టి ఆశీర్వాదములను దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. నేను ఆపేటట్టు లేను. మీరక చాలు అనేటట్టు లేరు. నేను ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర నేర్చుకున్నాను ఇది. ఆయన మొదలుపెట్టాడంటే వదిలిపెట్టడం, చెప్పాల్సిందని చెప్పేస్తాడు. పక్క నుంచి బ్రదరు టైం అన్నారనుకో, మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక అని ముగిచేస్తాడు ఆపరేషన్. అందుకని ఇప్పుడు నేను కూడా మనం బియాండ్ కెపాసిటీ వెళ్ళిపోయాం కాబట్టి చెప్పాల్సింది చాలా ఉంది, వినాల్సింది చాలా ఉంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మీ దగ్గరకు వస్తున్నాను. మెడికల్ కాలేజీలో చేరేవాడికి చదువు అంతా ఒక్కరోజులో అయిపోద్దా? ఒకరోజు చదివేసి డాక్టర్ అయిపోతాడా? 5 సంవత్సరాలు చదవాలంట. ఆఫ్టర్ ఆల్ ఒక డాక్టర్ అవ్వడానికే. మరి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ప్రణాళికలో మనం సిద్ధపడాలంటే మన బ్రతుకు దినములన్నీ దేవుని దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి రోజు మీకు వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చాడు. ఆల్ దట్ యు నీడ్ టు డూ, డాక్టర్ జైపాల్ యూట్యూబ్ పేజీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది చేసుకున్నారు? డబ్బులు లేవనుకండి, డబ్బులు అక్కర్లా, ఇంతమంది చేసుకున్నారా? వావ్. మరి మీరు చూసినప్పుడల్లా ఒక లైక్ బటన్ నొక్కుతారా? మరి ఎవరికన్నా స్నేహితులకి, ఫ్రెండ్స్కి షేర్ చేస్తారా? చేయండి. దేవుడు వారితో మాట్లాడతాడు. వారు మారితే దేవుడు మీకు ఇస్తాడు దీవెన. మీరు ప్రసంగం చేయలేకపోతే ప్రసంగాన్ని పంపించినా కూడా దేవుడు నువ్వు సేవ చేసినట్టుగా దేవుడు దీవిస్తారు. షేర్ చేయండి ఇతరులకి. చేత కాకపోతే ఇప్పుడు అందరూ యవనస్తులకు వచ్చు, ముసలోళ్ళకి కూడా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి బాగొచ్చు ఒకసారి నేర్పిస్తే కదమ్మా. మా మనవరాలు వచ్చిందండి, జాములోకి రావటం నాకు చేత కాదు. జాములో ఇవాళ చూపి, జామ్ కాదమ్మా జూమ్. అవునయ్యా, నేను ఎప్పుడిచ్చో చూడాలని. నేను మా ఇంటికి వచ్చేస్తున్నారండి వాళ్ళందరూ. ఖతర్లో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్నవాళ్ళు. జూమ్ ఉంటుందండి, వారానికి రోజు పెట్టేవాళ్ళు. మీరు పనులు ఎక్కువైపోయినాయి కాబట్టి వారానికి ఒకసారి ఉంటుంది. మీరు జూమ్లోకి వస్తే నేరుగా నన్ను చూడవచ్చు, నేరుగా మీరు చూడవచ్చు. మీరు అడిగితే ప్రశ్నలు నేను సమాధానం చెప్తా, మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మళ్ళీ కూడా రాజమండ్రి రావడానికి ప్రార్థన చేద్దాం. మీలో అనేకులు విశ్వాసులుగా ఉన్నారని తెలిసింది కాబట్టి దేవుడు మరింత వ్యత్యాసమైన ప్రసంగాన్ని సాక్ష్యంతో పాటు కలిపి మీకు అందించాను. ఒక్కటి చెప్పి ఆశీర్వాద ప్రార్థన చేసుకోబోతున్నాం. దేవునితో సహవాసం చేయండి, అనుదినము వాక్యాన్ని చదవండి, వ్యక్తిగతంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయండి. వాక్యము, ప్రార్థన లేకుండా దినచర్య ప్రారంభించొద్దు. అప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. అదేదైనా సరే. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక,
అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఇంటిలో పడుకొని నిద్రపోవాడు ధన్యుడు. అది చెయ్యకూడదు, చేయాల్సింది ఉంది. ఏంటది? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. దినమంతా దేవుని వాక్యం చదవలేం, వినలేం, కానీ ధ్యానించవచ్చు మనసులో పెట్టుకొని. దేవుని వాక్యం ధ్యానిస్తుంటే మనం ఫలిస్తాం. అటు జీవితములు దేవుడు మనందరికీ ఇచ్చును గాక. లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. మీ పక్క వాళ్ళని ఒక ప్రశ్న అడగండి. ఏమైనా అర్థమైందా అని అడగండి. ఎవరన్నా అర్థమైపోయింది అన్నారంటే మాత్రం ప్రయోజనం లేదు. అర్థమై పోయింది, పోకూడదు. ఎక్కడ ఉండాలి? మనసులో ఉండాలి. హృదయంలో వాక్యం పెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని మీకు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే ఒక్క నిమిషం తలలు వంచి ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తం తెలుసుకోవాలనుకున్న వారు ఇప్పుడే మీ ప్రార్థన మొదలు పెట్టండి. అవునయ్యా, నా బ్రతుకు దినముల కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు ఎరగాలని, నా జీవితం కొరకు నీవు ఏర్పాటు చేసిన విధానాన్ని గుర్తించాలని, నా చదువు పట్ల, నా వివాహం పట్ల, నా వృత్తి పట్ల, నా ఉద్యోగం పట్ల, నా కుటుంబం పట్ల నీ చిత్తము తెలియజేయ్యా అని నోరు తెరిచి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడు ఆ దేవుని చిత్తాన్ని మీకు ఒప్పింపజేస్తాడు, తెలియపరుస్తాడు. తల్లిదండ్రులైన వారు ప్రార్థించండి. మా బిడ్డలు నాయన నీవిచ్చిన వరాలు, నీవిచ్చిన బహుమానం మా బిడ్డల జీవితంలో నీ చిత్తము జరుగుటకు సహాయం చేయి అని ప్రభువుని అడగండి. ఇప్పటికే ఒకవేళ దేవుని చిత్తం తెలుసుకోకుండా మీరు చేసిన పనులు, ప్రారంభించిన వ్యాపారాలు, చదువుల విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో శోధన ఎదుర్కొంటూ ప్రయోజనం లేక సంవత్సరాల తరబడి అదే స్థాయిలో ఉండి ఎదుగు లేకుండా ఉన్నారేమో. ఈరోజు అడగండి, అవునయ్యా, నీ చిత్తము తెలియకుండా నేను చేసిన తప్పు వల్ల దాని ప్రతిఫలం అనుభవిస్తున్నా. వివాహ విషయంలో నీ చిత్తం ఎరక్క నా ఇష్టం చేసుకొని నష్టపోయా. నన్ను క్షమించయ్యా. నా మీద ఉన్న శాపం కొట్టివేయ్యా. నా కుటుంబాన్ని దర్శించిన ఆయన, మా ఇద్దరిని నీ ప్రేమతో పనివేయ్యా. నోరు తెరిచి భార్య భర్తలు ప్రార్థించండి. గర్భఫలం లేదనే వారు దేవుణ్ణి అడగండి, నన్ను అడుగు నేను ఇస్తానన్నాడు. ఉద్యోగం లేదనే వారు దేవుని చిత్తములో, దేవుని సమయంలో దేవుడు నీకు మేలైనది చేయాలని ఆశిస్తున్నాడు కనుక, ప్రభా నీ చిత్తమే నా పట్ల జరుగును గాక అని దేవుడి చేతులకు మనల్ని అప్పగించుకుందాం. ఈ శ్రమల లోకంలో ఏదో పోరాటం, ఏదో ఒక శోధన మనల్ని వెంటాడుతున్నప్పటికీ కాపాడే దేవుడు నాకున్నాడని, నా సమస్యలు తీర్చే యేసయ్య నాకున్నాడని ఆయన మీద విశ్వాసం ఉండండి. ఆయనకి చెప్పండి, నాకు మొర్రపెట్టు నేను ఉత్తరం ఇస్తానన్నాడు. నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చదను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను, నీకు అర్థం కాని విషయాలు నీకు తెలియజేస్తాను అంటున్నాడు. నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ నష్టం, ఇదెందుకు ఇలా, అదెందుకు అలా అనే సమస్యలతో సతమతమవుతుంటే దేవుడిని అడుగు, దేవుని సందులో ప్రార్థించు. చక్కగా నీకు తెలియపరుస్తాడు, నీ జీవితాన్ని చక్కబెడతాడు. యవనుడా, నీవు దేవునికి ఎంతో ఇష్టం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను కూడా చూశాడు దేవుడు. నువ్వు యేసయ్య కొరకు బ్రతకాలని, నీవు ఉన్నత స్థానంలో ఉండాలని, ఒక సేవకుడిగా కానీ, ఒక సువార్థికుడిగా కానీ, ఒక పాస్టర్గా కానీ,
అంత మాత్రమే కాదు, నీవు ఒక అధికారిగా, ఒక కలెక్టర్గా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక వ్యాపారస్తుడిగా, నీ ఆఫీసులో నీ కొలీగ్స్ దీవెనకరంగా, నీ వృత్తిలో నీ దగ్గర పనిచేసే వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను హెచ్చిస్తానికి ఆశపడుతున్నాడు. నేను ఎక్కడున్నానో అక్కడ నన్ను దీవించయ్యా, నా చుట్టూ వారికి నన్ను దీవెనకరంగా చేయయ్యా. సహోదరులు కూడా ప్రార్థించండి, మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. నువ్వు ప్రసంగాలే చేయక్కర్లేదు, నీకు ఇచ్చిన బిడ్డలను దేవుని కొరకు పెంచితే అది గొప్ప ప్రసంగం, అది గొప్ప ఆశీర్వాదం. నువ్వు ఒక్కదాని చేసే పని నీ బిడ్డలందరూ చేస్తాడు, దేవుడు దీవిస్తాడు. నన్ను ఒక మంచి తల్లిగా చేయయ్యా, నా బిడ్డలను దేవుని కొరకు పెంచగలుగుటకు సహాయం చేయయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? అప్పుల్లో పడిపోయారా? అప్పు తీర్చలేక, వడ్డీలు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక వేదనలో ఉన్నారా? దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు అప్పించేది కానీ అప్పు చేయవు. నీ రుణ బాధ నుంచి నువ్వు తప్పించగలిగిన వాడు మన దేవుడు. నమ్ముట నీ వల్లమైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. యేసయ్యా, నా పోరాటాలు చూడయ్యా, నా శ్రమలు చూడయ్యా, నాలో ఉన్న నిరుత్సాహం చూడయ్యా. ప్రతి దానిని వ్యతిరేకంగా ఆలోచిస్తున్నా, ప్రతి విషయంలో డిప్రెషన్కు చోటిస్తున్నా. నీ వైపు చూసి రక్షణ పొందడానికి, నీ వైపు చూసి ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయా. దేవుడు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకి ఇచ్చాడు, కానీ పిరికితనపు ఆత్మనే ఇవ్వలేదు. పిరికివాడిగా ఉన్నావా? ఎందులోనూ రాణించలేని స్థితిలో ఉన్నావా? దేవుడు నీకు ధైర్యం ఇవ్వడానికి పిరికివారైన జాలర్లు తీసుకొని ధైర్యవంతులైన సువార్థకులుగా మార్చిన దేవుడు నిన్ను మార్చడానికి ఆశ కలిగి ఉన్నాడు. నీ బాధ ఏదైనా సరే చెప్పు, నీ వ్యాధి ఏదైనా సరే చెప్పు. ఇది నాకు చేత కాదు, ఇది నా దగ్గర లేదు, ఇది అనేకులకి ఇచ్చేసాడు, నీకు లేవి కానీ చెప్పే దేవుడు కాదు ఆయన. ఎంతమంది అడిగినా, ఎంతమందిని దీవించినా ఇంకా ఆయనకు, సర్వాధికారి అయిన దేవునికి సమస్తము సాధ్యమే. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తెరవబడుతున్న ప్రభు నీవు అడిగితే ఇస్తాడు. నా నామంలో మీరేమడిగినా ఇస్తానన్నాడు ప్రభు. మీరు అడగలేదు కాబట్టి దొరకలేదు. ఈరోజు అడగండి. నీ చిత్తము నాకు కావాలయ్యా, నీ ప్రణాళిక నాకు కావాలయ్యా, ఈ శోధనలో నుంచి నేను బయటపడాలయ్యా, ఈ పాపంలో పడిపోయానయ్యా, ఈ త్రాగుడికి బానిసయ్యా, ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యానయ్యా, ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయానయ్యా, ఈ ఫోటోగ్రఫీకి బానిసలైపోయానయ్యా, నా మనసు పాడు చేసుకుంటున్నా, నా భవిష్యత్తు పాడు చేసుకుంటున్నా, నన్ను విడిపించేసయ్యా, నాకు సహాయం చేయని అడగండి. అద్భుతం చేసే దేవుడు, నీ హృదయాన్ని మార్చే దేవుడు, నీ జీవిత గమ్యాన్ని తిప్పగలడు, దీవెన మార్గంలో నిన్ను నడపగలడు. ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కొన్ని క్షణాల్లో ఈ మీటింగ్ అయిపోతుంది. ఇంకా మీరు రక్షించబడకపోతే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నోరు తెరిచి ప్రభుతో చెబుదాం. నన్ను కరుణించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నాతో మాట్లాడయ్యా, నాకు సహాయం చేయయ్యా, నా పట్ల నీ చిత్తం బయలుపరచయ్యా, నీ తలంపులు నాకు తెలియజేయసయ్యా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. వెనకున్నవారు, కుర్చీల్లో ఉన్నవారు, మీ సమస్య ఏదో దేవునితో చెప్పండి, మీ అవసరత ఏదో దేవుణ్ణి అడగండి. విడిపించబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళొద్దు. దీవెనలతో వెళదాం, ఆశీర్వాదాలతో వెళదాం, ప్రభువుతో వెళదాం. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని
ఆనాడు జక్కయ్యతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో వస్తానంటున్నాడు. నీ ఇంటికి, నీ ఇంటిలో ఉన్న కరువు, నీ ఇంటిలో ఉన్న వ్యాధి, నీ ఇంటిలో ఉన్న అవిశ్వాసం, నీ ఇంటిలో ప్రభువుని ఎరగని వారిని మార్చడానికి, దీవించడానికి ప్రభువుని మీ ఇంటికి తీసుకెళ్ళండి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని సాక్ష్యం ఇద్దరు. కానీ పరిశుద్ధుడా సహాయం చేయయ్యా. ప్రతి ఒక్కరిని మాట్లాడయ్యా. ప్రతి ఒక్కరి అవసరత తీర్చయ్యా. ఈరోజు మా జీవితంలో ఒక మరపురాని రోజుగా మార్చు నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానాలతో పంపు నాయన. అనుభవించిన కీడు చాలు, అనుభవించిన శాపములు చాలు, బాధలు వేదనలు చాలయ్యా. నీ దీవెనలు మాకు దయచేయి తండ్రి. నీ ఆశీర్వాదం మాకు దయచేయ్యా. మా ఒక్కొక్కరిని దర్శించి ఎవరికి ఏది అవసరమో అది తీర్చుము నాయన. నీ ఆశీర్వాదమును మా బ్రతుకుల్లో అనుభవించటకు సహాయం చేయము. ఎక్కడున్న కుటుంబీకులను దీవించు, యవ్వనస్తులను ఆశీర్వదించు, చిన్న బిడ్డలను అభిషేకించు, వృద్ధులను కనికరించు. కూడి వచ్చిన మేమందరము కూడా దీవెనలతో తిరిగి వెళ్ళుటకు, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకున్నటకు అవకాశాలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని బాగా దీవించును గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.
స్తుతియా